చికెన్ దమ్కా బిర్యానీ నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఒక ప్యాన్ లో ఆయిల్ ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుని ఆనియన్ ని ఇలా పొడుగుగా కట్ చేసుకుని ఒక్కసారి నలిపేసుకుని విడివిడిగా వేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుని ఒక బౌల్ అయితే తీసేసుకోవాలి. 750 grams ఆఫ్ చికెన్ ని చక్కగా వాష్ చేసుకుని 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు, 2 గరిటెల పెరుగు, అలాగే కొద్దిగా పసుపు, ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ని, ఆయిల్ ని వేసేసుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టే విధంగా కలిపేసుకుని ఉప్పు కారాలన్నీ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ చికెన్ ని హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ ని యాడ్ చేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీరా, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకుని 2 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్ చేస్తే నీళ్లు ఉప్పగా ఉంటే బిర్యానీ చక్కగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నీళ్లు బాయిల్ అయ్యేటప్పుడు 750 grams ఆఫ్ బాస్మతి రైస్ ని ముందే నానబెట్టుకుని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ ఓన్లీ 50% కుక్ అయితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకోవద్దు. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా చూసుకొని యాడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులో కొంచెం రెడ్ మిర్చి పౌడర్ ని యాడ్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ ని, పసుపు కూడా యాడ్ చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇందాక మనం ఉడకపెట్టుకున్న బాస్మతి బియ్యం వాటర్ ని కూడా పైన పెట్టేసుకోవాలి దమ్ కోసం. హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక 25 minutes ఉంచారంటే టేస్టీ చికెన్ దమ్కా బిర్యానీ రెడీ. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.